ఎన్కే రవీంద్రనాథ్ బాబ్జనని వేదికకి రావాల్సిందిగా కోరుతుంది. అలాగే రెవరెండ్ పెన్సీ హేరామ్స్ గారిని కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కుమారాన్ని కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. వచ్చిందా పిలుస్తామంటారు. ఈరోజు చీఫ్ సెక్రటరీ మనకు వచ్చిన మంచిగా వచ్చిన డాక్టర్ మానకొండ కిషోర్ కుమార్ గారిని వేదిక మీద ప్రవాసంగా కోరుతున్నాం. కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఫ్యామిలీ ఇంట్రడక్షన్ ఉంది కూర్చున్నటువంటి ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ మధ్య మధ్యలో పిలుస్తూ ఉంటాం. చేస్తూ ఉంటారు, కవితలు చెప్తూ ఉంటారు, ఏదో ట్రాన్స్లేషన్ చేస్తూ ఉంటారు. మధ్యలో ఎప్పుడైనా పిలిచినప్పుడు రావడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఫ్యామిలీ ఇంట్రడక్షన్ మొత్తం కంటిన్యూషన్ కాకుండా మధ్యలో వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలని చెప్పి కాబట్టి మేము ఇచ్చిన వెంటనే రావాలని కోరుతున్నాం. సాంగ్ ప్రోగ్రామ్ షీట్ రాసారా? అందరం కలిసి సర్వచిత్తంబు నీదేనయ్యా అనే పాట పాడదాము. 451 కీర్తన సర్వచిత్తంబు నీదేనయ్యా. సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమే చూపుమ్మరివే సారే పైనున్న స్వరూప
నాలో ట్యాగ్ ఉంటుంది Dr. Baki from Madantalam. Good evening, everybody. Good evening, everybody. Now I request Mrs. Annie Tracy Heron. Please come out here and start the program with a prayer. ఇంకా మాత్రం వచ్చినాక టెస్ట్ తీసుకుంటే ఇది మంతట్లో కూడా మీరు మాతో ఉండిన ఆయన మనం చెల్లించినాము కాటలతో ఉన్నాయన నీ వారికి సరిపోయిన రాత్రులతో నాయన కార్యక్రమాలతో అయినా ఉదయం నుంచి సాయంకాలం వరకు చేసిన ప్రతి కార్యక్రమంలో మీరు మాతో ఉన్నందుకు మనం చెల్లించుకున్నాం. సాయంకాలం ఆ కార్యక్రమం కూడా మీ చేతిలో ఉంచుకోమని వెళ్ళిపోతున్నాం. తండ్రి ఉండి నడిపించమని వెళ్ళిపోతున్నాం. వచ్చిన బిడ్డలందరినీ ఆ తెలిసిన ప్రతి కుటుంబంలో దీవించండి దేవా. ఇక్కడికి వచ్చి కనిపించిన పాల్గొంటున్న బిడ్డలందరికీ ఈ మహిళ కార్యము జరిగించమని దేవా సంతోష సమాధానంతో నేను ఇంటికి పంపుకొని వెళ్ళిపోతున్నాము. సాయంకాలం జరిగిపోయే కార్యక్రమం మీరు అధ్యక్షత వహించి సమస్యలో మీకు మహిళకరంగా జరుగుతున్నట్లు సహాయం దయచేయమని ఇది మహిమగా ప్రభావం మరి మా ప్రభుత్వం వైపుని ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్.
Now I request Mr. M.J. Kumar to tell a few words about our uncle Dr. K.S. Adams. Good evening, ladies and gentlemen. It's my honor to tell about a great personality, a stalwart and a legend, and a big personality and a big surgeon, Dr. K.S. Hirams, Karapelli Swamidasan Hirams. He was born in 1920 at Machapuru, a Kugramu from Bhimavaram, and his father, Karapelli Cornelius Garu, and his beloved mother, Surikandam Garu. And they were brought up in Rayalum, a suburb of Bhimavaram. And he is so close friend of my father, Manakal Swami Garu. By God's grace, Dr. Hirams, he did his professional courses, MBBS, in Andhra Medical College, way back in 1940 to 45. And I have the privilege to say that Dr. Hirams' mother and my father, they are both brother and sisters. So he married my father's sister, Caroline, and the same day, very same day, and the same year, my father and Dr. Hirams' wedding took place at Kottapeta in the evening. That time, Dr. Hirams was doing his medicine in Walter, Vishakhapatnam. So, that time, ఈ పొట్లకాయ ఉంది స్నేక్ రోడ్ తర్వాత టైట్స్ ఉంటాయి. ఇది రెండు కలిపి కలిపి అప్పుడు ఒక పురాతనమైన ఒక తింటే చచ్చిపోతారు. అయితే వీళ్ళు డాక్టర్స్ ఏం చేస్తారు, వీళ్ళందరూ ఫ్రెండ్స్ ఒక 10 మంది, అంటే దే టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ అండ్ ప్రూవ్ దట్ ఇట్ ఈస్ ఎ రాంగ్ పర్సెప్షన్. వాళ్ళంతా కూర్చొని ఒక లంచ్ ఈ పొట్లకాయతో గుడ్డులతో తిన్నారు. దే అలైవ్డ్ ఫర్ అనదర్ 40 to 50 years. అంటే ఏం చేస్తారంటే మనం చచ్చిపోతామని తెలిసి కూడా the doctors, they wanted to experiment this kind of things. Actually, convention, Monaconda Lutheran Convention, Rayalum Convention, and starting 1960 start చేశారు. 69 it so happened it was the silver wedding anniversary of Dr. Hirams and my father. Wedding anniversary, they distributed 50 Bibles with bold print, duly signed by both the couples. అప్పుడు చాలా అంటే ఆ రోజుల్లో ఒక 1000 పీపుల్కి అది కాంగ్రిగేషన్కి రిలేటివ్స్ కూడా దే గేవ్ ఎ వెరీ బిగ్ లవ్ ఫీల్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ హీ హాస్ ప్లేస్డ్ a very big post in AELC, Andhra Evangelical Lutheran Church, as a president of the college education. And he has given so many jobs for the Christians, like PD in physical director in the AC college, like that lecturers, posts and all those things. And they used to command the ALC, my father and Dr. Hirams. Right after his completion of his medicine, he was posted in Koyalgadu, a remote place from Nallajalla, Koyalgadu. He served there for several years. And ఏమైందంటే ఒక పేషెంట్ వచ్చారండి. పేషెంట్ వచ్చిన పబ్లిక్ ఆ పేషెంట్ వచ్చినప్పుడు ఆయనకి ఈ హెల్మెట్ శాస్త్రం ఇవి ఉంటాయి కదా, స్నేక్స్ అవి ఉంటాయి కదండి. ఆయన బాధపడుతూ డబ్బులు నీరుతో చెప్తాడు. వచ్చినప్పుడు
being a doctor, he invited him for lunch. A lunch అయిన తర్వాత ఆ వాటర్ అక్కడ పెట్టడానికి he got a big vomit and there are nearly 200 to 300 snakes. Vomit out, he vomit out this literally at our parents' house అన్నమాట. అది జరిగింది ఏంటంటే ఆ ఫీస్ట్ ఆయన తయారు చేసినప్పుడు ఒక కుక్కని కట్ చేశారు. ఆ కుక్కని కట్ చేసి ఆ మటన్ పెట్టారు అన్నమాట. పెట్టిన తర్వాత ఆయన తినేసిన తర్వాత బాబు నువ్వు తిన్నా ఇదే కుక్క అనేది ఒకసారి వామిట్ చేస్తున్నాడు. దట్స్ అ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్. 200 to 300 వామ్స్ కడుపు నుంచి రావడం అనేది ఇట్స్ సంథింగ్ అమేజింగ్. హీ డిడ్ ఇట్ ప్రాక్టికల్లీ లైక్ దట్. అది అయిన తర్వాత దేర్ వర్ downpour of rain. It rained cats and dogs for 10 days. During that period, in the middle of the night, they brought one woman without hands and legs. అప్పుడు మిడ్ నైట్లో ఆయన సిజేరియన్ చేసి ఆ బిడ్డను తీసేవాడికి మద్దతు చనిపోయింది. వాళ్ళేమో నాకు ఈ బిడ్డ కలదంటే మేము మాకేమి లేదు అలాంటి దీన్ని పోషించడం వెళ్ళిపోతామంటే then Dr. Hirams, he adopted this little girl. That is none other than I'm sorry, I tell you her name, Manorama, Anita Manorama, a cute girl. అంటే అంత జనరల్స్ ఉండేవారు. డాక్టర్ అయిన కూడా ఇటు రిలీజియస్గా అటు సోషల్ సర్వీస్ చేస్తూ అన్నీ చేస్తూ సర్జరీలు కూడా అంత చేస్తూ చేసేవారు అన్నమాట. అయితే ఈ కన్వెన్షన్ మానుకొండ లూథరన్ కన్వెన్షన్ పెట్టినప్పుడు చాలామంది ఇటు మానుకొండ పట్టడం మీ పేరేంటి మా పేరేంటి పట్టుకోవద్దని చాలామంది యాక్సిడెంట్ చేశారు. పిడకల్లో ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, కోణాల్లో ఉన్నారు. వాళ్ళ మా పేరు పెట్టుకుంటానంటే సరే ఈ అట్లీస్ట్ జంక్షన్ ఏమైందంటే డాక్టర్ హైరామ్ సింగ్ మాస్టర్ అన్ఫార్చునేట్లీ సో ఆఫ్టర్ హిస్ డిమైస్ ద మానుకొండ కన్వెన్షన్ హ్యాస్ బీన్ renamed as Dr. Hirams Manual Convention. That's how the name has given to that. So from that onwards, it was triennial. After some time, it became biennial, triennial, and biennial. ఈ సంవత్సరం నుంచి ఎవ్రీ ఇయర్ చేద్దాం అనుకున్నాం అన్నమాట. అంటే 2 years అనేది లాంగ్ పీరియడ్. సో ఐ థింక్ ది కమిటీ డాక్టర్ హైరమ్స్ మెమోరియల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ విల్ డెఫినెట్లీ అప్లై. ఎవ్రీ ఇయర్ విల్ మీట్ లైక్ దిస్. I invite you all for that every year. సో మీరు నేను అనేది ఏంటంటే ఒక్కొక్క ఫ్యామిలీని మీరు ఇన్వైట్ చేయాలి. వాళ్ళే చెప్తూ ఇంకొక ఫ్యామిలీని ఇన్వైట్ చేస్తే అసలు 11 hours 4 సరిపోవు. నెక్స్ట్ కన్వెన్షన్ 2025 జరిపి నియర్లీ ఒక 500 people రావాలి. దట్స్ హౌ వీ హ్యావ్ టు మోటివేట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. అయితే ఆ రోజుల్లో ఒక కారు ఉండేది క్యాన్సర్ 1955లో. ఆ కారు తర్వాత ఈ బస్సెస్ వెళ్ళాలంటే ఒకసారి ఈ బస్సెస్ ఫైర్ అది ఫైర్ తయారు చేసి దాని మీద వచ్చే స్టీమ్ తోటి రన్ అయ్యాయి 1955లో. వీస్ టు ట్రావెల్ అయితే తర్వాత ఫ్రిడ్జ్ కూడా వెనకాల ఇంత గుడ్డు ఉండేదండి, అది వెలిగించేవారు కిరోసిన్ వేసి. 1955లో ఫ్రిడ్జెస్ దే రన్ విత్ ఏ ల్యాంప్ అనమాట, వెలిగించి పెట్టేవారు కింద ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ కార్పొరేటర్ సంథింగ్ లేదు కంటెంట్ సార్. తర్వాత ఈయన రాజమండ్రిలో వర్క్ చేసినప్పుడు ద తెలుగు హీరోస్ అండ్ ఈ ఫిలిం హీరోస్ అండ్ వాళ్ళు కూడా వాళ్ళు విజిట్ చేస్తూ ఉన్నారు. దాంట్లో ఎస్వి రంగారావు గారు ప్రతి సంవత్సరం ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు డాక్టర్ హైరమ్స్ గారికి కలిసి ఆయన హీ యూస్ టు ఎక్స్టెండ్ హిస్ మీటింగ్స్ అండ్ అట్లా ఉండేదన్నమాట. అయితే ఒకరోజు ఏమైనా సర్వానాయుడు ఈజ్ అ మల్టీ మిలియనర్, ఆయన ఈ బ్రాహ్మణ్స్ ఏం చేస్తూ ఉంటాడు రామచంద్రపురంలో. అండ్ సడన్లీ హెల్త్ సిక్ ఓవర్ నైట్. సడన్గా డాక్టర్ హైరమ్స్ గారి తీసుకొచ్చారు. ఇచ్చినైతేనే విదిన్ సెకండ్స్ ఈ మైట్ మాస్టర్, బట్ యూనో డాక్టర్ హైరమ్స్ వెంటనే ట్రీట్ చేస్తే ఈ సర్వైవ్. ఆయన ట్రీట్మెంట్ అయిన తర్వాత ఒక బ్లాక్ చెక్ ఇచ్చి ఒకటని వేసి తర్వాత ఎన్ని సొమ్ములు పెట్టుకో 1,00,000 పెట్టుకో 10 లక్షలు పెట్టి అందరం తీసుకో అని ఒక బ్లాక్ చెక్ ఇచ్చారు. ఆ బ్లాక్ చెక్ మీద 1 వేశారు. మిగిలిన తర్వాత మీరు ఎన్ని సొమ్ములు పెట్టుకుంటారో 2 సొమ్ములు పెట్టుకుంటాను. యూనో వాట్ డాక్టర్ హైరమ్స్ he did accept that. He refused it. He said, let us continue our friendship, not the money. అంత జనరల్స్ ఉండవు. యా
తర్వాత జిరామ్ సార్, ఐ గాట్ ది ప్రివిలేజ్ ఆఫ్ డైనింగ్ విత్ హిమ్ సెవెరల్ టైమ్స్ ఇది డైనింగ్ టేబుల్ లంచ్ అన్ని అంత క్లోజ్ నన్ను చాలా లైక్ చేశారు. 1955లో హీ గట్ అన్ ఆఫర్ టు షికాగో ఇన్ కుక్ కౌంటీ హాస్పిటల్. హీ వాజ్ దేర్ ఇన్ యుఎస్ ఫర్ 5 years. ఆ షికాగో వెళ్ళగానే ఐ వాజ్ డూయింగ్ మై 6th standard. హీ రోట్ మీ లెటర్. అప్పుడు కార్డ్స్ ఉంటాయి కదండి షికాగో అంటే ఈ కార్డ్స్ ఉంటాయి. ఒక పక్క అంత చక్కగా ఎయిర్పోర్ట్ అది ఉంటుంది, ఇదంతా రైటర్ చదువుతుంది అడ్రస్ ఉంటుంది. 1955లో got a letter from Dr. Hirons. Similarly, in 1965, he had been to Helsinki, Finland. From there also, he wrote me a letter. So I used to enjoy his love and affection pretty much. I'm really proud of him and I'm really grateful to him. So with this, I think I have covered all the areas. He is really a true Christian and a true surgeon and a true citizen to the society, and a country like India needs such people. ఒక జిల్లాలో అలాంటి వాళ్ళు ఉంటే జిల్లా అంతా పడుతుంది. సో దిస్ ఐ థింక్ మానకొండ కిషోర్ కుమార్ గారు ఆల్సో he should enjoy like this, and he should become a great eminent surgeon, not only in Vijayawada, the entire Krishna district and both Western East Godavari. Thank you so much, sir. Thank you for coming. I invite Mrs. Kishore Kumar and Raghu Varma garu and his Mrs. Thank you so much. థ్యాంక్ యూ కుమార్ అన్న. ఈ సాయంత్రం మెసేజ్ ఇవ్వడానికి గాను ఏర్పరచబడిన స్పీకర్ మనకు కస్తూరి విల్సన్, మిసెస్ కస్తూరి, రెవరెండ్ కస్తూరి విల్సన్ వేదిక మీద రావాలని కోరుతున్నాను. ఈ పాట 45 years and కట్టి బ్యూటిఫుల్ సాంగ్. ఐ హోప్ యూ రియల్లీ ఎంజాయ్. ఏమన్నారు నిన్ను పొగడగా నిన్ను పొగడగా నిన్ను నెల్ల చాలవు యేసునా. నిన్ను పొగడగా నిన్ను నెల్ల చాలవు యేసునా.
ప్రోగ్రాంలో మనం ఫ్యామిలీ ఇంట్రడక్షన్ ఉంటుంది. మెసేజ్ అవ్వగానే మీ మీ పేరు చదువుతూ ఉంటాము, ఒకసారి వినండి. ఎవరి తర్వాత ఎవరో మీకు గుర్తుపెట్టుకుని తొందరగా వస్తే మనం తొందరగా ముగించుకోవచ్చు. ఫ్యామిలీ ఇంట్రడక్షన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎంతవరకు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ కింద చదివిన పేరులో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, వాళ్ళు రెడీగా ఉంటే మనం వరుసగా ఫ్యామిలీ ఇంట్రడక్షన్ చేసుకుంటాం. మిస్టర్ ప్రమోద్ కుమార్ మాన్కొండ, మాన్కొండ జాన్ కుమార్, నతానియల్ జాన్ కుమార్, ఎంఎన్జే కుమార్, ఎంకే రవీంద్రనాథ్ బాబ్జన్, కేఎస్ రవీంద్ర శేఖర్, కోనాల రవీంద్ర శేఖర్, పి శామ్యుల్ ప్రకాష్ బాబు, ఎడకాల శామ్యుల్ ప్రకాష్ బాబు, రెవరెండ్ ఎంఎన్ సుధాకర్, రెవరెండ్ కే పెర్సీ హైరామ్స్, రెవరెండ్ కే పెర్సీ హైరామ్స్, మాన్కొండ జాన్ మిలాంగ్టన్, మాన్కొండ రవి రెజినాడ్, మాన్కొండ విజయరత్న సారథి, మాన్కొండ పాల్ విన్సెంట్, మాన్కొండ మాణిక్యమ రాజశేఖర్, జంగా సుమా సులోచన, మాన్కొండ కృష్ణవర్ కిషోర్ కుమార్, నెట్ల జార్జ్ మిలాంగ్టన్ ఫిలిప్, మంగం డేవిడ్ వినయ్ భూషణ్, గొల్లపల్లి హెన్రీ భాస్కర్, పిడకాల సాధు సుందర్ సింగ్, సువ్వా విజయరాజు, ఎస్విఆర్ విజయరాజు, కారిపల్లి రేష్మా కింగ్స్బర్గ్ గాంధీ, రెవరెండ్ మాన్కొండ డేవిడ్ విల్సన్, మాన్కొండ రోజ్ మేరీ, రెవరెండ్ నట్టా అనిల్ నాయుడు, ఎం సుగుణశ్రీ, ఎం జోసఫ్ గాంధీ, మిసెస్ ఎం జోసఫ్ గాంధీ, చిత్రాల చార్లెస్ హెన్రీ, మానకొండ ఇమాన్యుయల్ రవికుమార్, తలారి విజయ్ కుమార్, రెవరెండ్ దిండి అరవింద్, కుందేటి మోషే, మానకొండ జీవ జయకుమార్. వీరు మటుకు రిజిస్ట్రేషన్ అయ్యి ఎవరైనా రిజిస్ట్రేషన్ అవ్వకపోతే ఇప్పుడు మీ పేర్లు ఇస్తే అవి కూడా మేము వరుసగా చదువుతాం, గుర్తుపెట్టుకోండి. అది ఎవరు అమ్మా రత్న, రత్న ఎక్కడ? Now I will hand out mic to chairman. Now greetings by Mr. Deva Jai Kumar. అందరికీ దీవెనలు డేట్ ఫిక్సేషన్ కోసం నేను ఫ్యామిలీ కన్వెన్షన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సంవత్సరం నుంచి చూస్తున్నాను. అక్కడికి డేట్ ఫిక్స్ అయింది, చాలా సంతోషం ఉన్నాం. దేవుడి చిత్తం లేకుండా ఏది జరగదు. అందరూ మనం పెద్ద విపత్తులు ఎదుర్కొన్నాం, కోవిడ్ విపత్తు. ఆ విపత్తులో కుటుంబానికి 2-3 అలాగా చనిపోయారు. ఇంకా వేదన తొలగిపోలేదు అందరిలో. అయినా మనం జరుగుతున్నది, నేను 6th క్లాస్ నుంచి అటెండ్ అవుతున్నాను. ప్రతి 3 సంవత్సరాలకి జరుగుతూనే ఉంది. మధ్యలో 2 కన్వెన్షన్లకి రాజమండ్రిలో జరిగిన కన్వెన్షన్కి అటెండ్ అవ్వలేదు. తర్వాత నేను చెప్తున్నాను, మా ఇంటి పేదోడు ప్రపంచం అంతా విస్తరించారు. అన్ని దేశాల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ మా బంధువులు పిడకాల, కోనాల, కారేపల్లి ఈ 4 మెయిన్ స్టార్ట్ అయింది. తర్వాత అందరూ చాలామంది యాడ్ అయ్యారు.
రామ్స్ గారు ప్రేమను పొందడంటూ ఉండరు ఈ 2 జిల్లాల్లో మెయిన్. ఆ తర్వాత స్టేట్ లెవెల్ ఆయన ఏఎల్సి మెడికల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆయన. ఆ తర్వాత చాలా ఆయన ఒక చిరునవ్వు నవ్వితే అన్ని రోగాలు పోయి ఆయన హస్తవాసం చాలా మంచిది. నేను ప్రాక్టికల్గా 7వ క్లాస్లో నా కాలు ఫ్రాక్చర్ అయితే కబడ్డీ ఆడటంగా 3 months బెడ్ మీద ఉన్నాను. రామ్స్ గారు మేనలుడు అని ఈ కేరళ నర్సింగ్ ట్రైనింగ్ స్టూడెంట్స్ వచ్చేసి తమ్ముడు అంటే నాకు అన్నీ ఇచ్చేసేవారు, పింఛన్ ఇచ్చింది. తర్వాత మా మేనత్త గారు విజయత్త నాకు సర్వీస్ చేసింది. డే టైం ఆవిడ చూసేది, నైట్ టైం మా పెదనాన్నగారు అమ్మాయి అమ్మడక్క నైట్ డ్యూటీ వేయించుకుని మరి నాకు సర్వీస్ చేశారు. కాలు ఫ్రాక్చర్ 3 months బెడ్ మీద ఉన్నాను. మా అమ్మమ్మ పేద అన్ని పెట్టేది. మా అమ్మమ్మ గారు 9 years బతికింది. సో ఆయన ప్రేమ డాక్టర్ అంతా మా సొంత మేనత్తల కంటే ఎక్కువ మా అందరినీ కుటుంబాందరినీ చాలా బాగా ప్రేమించింది ఆవిడ. సొంత తమ్ముళ్ళకి సలహాలు ఇచ్చేది అన్ని విషయాల్లో. ఆవిడ సలహా తీసుకునే మా నాన్నగారు అన్ని విషయాలు ఆదరించేవారు. అతను లోతర గారి గురించి అదే మా కుటుంబం లోతర గారు కానీ, జయరాజ్ గారు కానీ, రత్నాథ్ గారు కానీ, హిరామ్స్ గారు అందరినీ మా కుటుంబం అందరినీ చాలా ప్రేమగా తీసుకునేవారు. ఆయన మా కన్వెన్షన్లో మా బంధువర్గానికి అందరికీ ఆయన ఒక ఆదర్శ పురుషుడుగా, డాక్టర్గా, మా చిన్నప్పుడే డాక్టర్ అయినా. ఆ తర్వాత మా నాన్నగారికి అన్నీ నేర్పించాక ఉద్యోగం ఇచ్చింది ఆయనే. మెయిలర్స్ కమ్ రిజిస్టర్గా ట్రైనింగ్ ఇచ్చి అక్కడ ఉద్యోగం వేయించారు. ఆ తర్వాత అందరూ దేవుని దయ వల్ల చాలా అభివృద్ధి చెందారు. చాలామంది రాలేకపోయారు ఈ కన్వెన్షన్కి పరిస్థితుల ప్రభావం వల్ల. కానీ అందరూ ఈ 3 సంవత్సరాలు జరిగే కన్వెన్షన్లో మేలే తప్పని కీడేమీ లేదు. అందరూ మేలు పొంది ఉన్నారు, ఆశీర్వదింపబడ్డారు అనేక విధాలుగా. కానీ కొంతమంది చెప్పలేకపోతున్నారు, కొంతమంది చెప్తున్నారు. నేను ఈ కలయిక నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. నిజమైన క్రైస్తవులుగా, నిజమైన దేవుని కనుక మనం గర్వపడాలి. ఒకటి క్రైస్తవులుగా, లోతైన క్రిస్టియన్గా ఇంకా గర్వపడతాను. మా పెదనాన్నగారు ఒక డైలాగ్ అనేవారు, ఆమె స్ట్రాంగ్ లూథరన్ క్రిస్టియన్ అని. ఒక రాజుగారు ఈయన కలిసి పెట్టారు ఏలూరు. ఈ స్ట్రాంగ్ హిందూ, ఆమె స్ట్రాంగ్ లూథరన్ క్రిస్టియన్ అని నేను కూడా చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను. ఆయన డైలాగ్ నాకు ఇప్పుడు లూథరన్ అంటే యాజ్ ఎ లూథరన్గా చాలా గర్వపడుతున్నాను. అలాగే అందరూ చెప్పుకుంటారు. అంటే మిగతా డిజైన్వేషన్ ఏం కాదు, సిఎస్ఐ సిబిఎం అన్నీ కూడా నేను తిరిగాను, ఉద్యోగాలు ఇచ్చి అన్నీ వెళ్ళేవాడిని. మరి ఇప్పుడు ఈస్ట్ గోదావరి కృష్ణా జిల్లాలో ఉద్యోగం అంతా సిఎస్ఐ నా బ్రాడప్ అంత ఉద్యోగం వచ్చిన కానీ సిఎస్ఐ ఇప్పుడు అన్నీ సిపిఎం. ఇటు మిసెస్ జాబ్ వచ్చింది కాకినాడ హెచ్ఎంగా, అందులో అక్కడ సిపిఎం చర్చ కూడా వెళ్ళాం. అలాగే ఈ అవకాశం ఇచ్చిన చైర్మన్ గారికి, పెద్దలకి, అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. Now song by Mrs. Angel Priyanka and team. Song by Mrs. Angel Priyanka and team. Raladamma? Okay. Now we came. Suma is there. Please come. You are coming alone or any partner is there? Alone. Okay. Please come.
మనం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ మీకు వచ్చాము. ఏంటంటే మెసేజ్. మన కుటుంబంలో డాక్టర్ హెరామ్ సిరాసి ఎంత గొప్ప నేమ్ ఉందో, మరి ముందు ముందు మనకి మనందరికీ, మన కుటుంబాలందరికీ అంత గొప్ప నేమ్, అంత కీర్తిని తెచ్చే ఒక వ్యక్తి మన మధ్య ఉన్నారు. ఎవరో కాదు, అది మిసెస్ కస్తూరి విలియమ్స్. కనుక నిజంగా నువ్వు మా కుటుంబంలోకి వస్తావు, మా అందరి అదృష్టం అమ్మా. నిజంగా నువ్వు ఇచ్చే మెసేజ్ ఎంత బాగుంటాయంటే అసలు నేను ఎప్పుడు మర్చిపోయాను. రియల్లీ వెరీ గ్రేట్. ప్లీజ్ కమ్ అండ్ డెలివరీ యువర్ మెసేజ్. దేవుని నామముకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి ఎప్పుడు కూడా తన యొక్క సొంత ప్రయత్నాల చేత కానీ, తన యొక్క సొంత జ్ఞానము చేత కానీ, తన యొక్క సొంత మాటల చేత కానీ ఎప్పుడు ఎన్నటికీ కీర్తి అనేది రాదు. వచ్చినా అది కొంతకాలమే ఉంటుంది. కానీ నేను ఇక్కడున్న మీ అందరిలో, అంటే అనుభవజ్ఞులైన మీ అందరి మధ్యలో నేను ఒక చిన్నదానిని మాత్రమే. అయినా నన్ను ఎంతగానో మీరు ప్రేమిస్తూ ఉన్నారు. ఇందులో నా గొప్ప ఏమీ లేదండి. కేవలం నేను ఆయన చేతిలో వాడబడుతున్నటువంటి పాత్రను మాత్రమే. సమస్త మహిమ కూడా మన ప్రభువునికే కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకొని మన వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా, కృపగల మా తండ్రి, దయగల యేసయ్యా తండ్రి, ప్రభువు ఈ యొక్క రాత్రికాల సమయమందు ఈ యొక్క 2వ రోజు కన్వెన్షన్లో మరి ఒకసారి నా తండ్రి అల్పురాలైన నన్ను మీరు నిలవబెట్టుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. తండ్రి, నాలో ఏమి కూడా లేదు ప్రభా. సమస్తము నీవు ఇచ్చినదే కనుక సమస్త ఘనత మహిమ ప్రభావములను నీకే అర్పిస్తున్నాను ఆయన. తండ్రి, నేను సిలువ చాటుని నన్ను మరుగుపరుచుకునండి ప్రభా. నా ముందు మీరుండి ప్రభా, నా నోటిని నీ బూరగా వాడుకొనమని అడుగుచున్నాను. నీ యొక్క వాక్యమును ధ్యానించిన ఇంటుండగా ఇక్కడ ఉన్నటువంటి మా అందరి హృదయములు నీ వైపు తెరవ చేయమని అడుగుచున్నాను. విలువ గల ఆత్మీయ ఆహారమైనటువంటి నీ మాటలు ప్రభా మా హృదయంలోనికి వచ్చినట్లుగా తండ్రి, మీరే ప్రభా మీ బిడ్డలందరితో కూడా మాట్లాడమని, బలపరచమని, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చించి కనపరుస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మరి ఒకసారి నన్ను ప్రేమించి నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి కమిటీ వారికి మరియు నా బంధుమిత్రులందరికీ కూడా ప్రాముఖ్యంగా అంకుల్ గారు, ఎన్ఎల్జీ కుమార్ గారు అయితే ఎంతగానో వారు నన్ను చెప్పాలమ్మా ఖచ్చితంగా అని చెప్పి ప్రోత్సహించారు. మరలా ఒక అవకాశాన్ని నాకు ఇచ్చారు. అందుని బట్టి అయ్యగారికి, అదేవిధంగా ఇక్కడున్న అందరికీ, ముందున్నటువంటి మీ యొక్క అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నానండి. మరి నిన్న ఉదయకాలం నుండి కూడా మనము మన యొక్క థీమ్ కోసము ధ్యానిస్తూ ఉన్నాం. ఏంటండి మన థీమ్? నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించెదము. నిజమేనండి, నిన్న ఉదయం నుండి కూడా అనేకమైనటువంటి విషయాలు, ఆ యొక్క థీమ్ పైన అనేకమైన విషయాలను మనము ధ్యానించాం. అవును కదండి. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, తీసుకున్న తర్వాత ఏ విధంగా ఆరాధించాలి, అవును కదండి. ఇంకా ఎవరెవరు ఆ విధంగా నడుచుకున్నారు అనేటువంటి విషయాలు కూడా మనము ధ్యానించామండి. అయితే ఈరోజు మరలా ఆ యొక్క అంశం మీద కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. సేవిస్తే మనకి ఏమొస్తుంది అనేటువంటి విషయాలు కూడా ఈ యొక్క సందర్భంలో మనం చూద్దాం. నాకు ఇవ్వబడిన సమయం కొంచెమే. ఆ సమయంలో నేను చక్కగా మాట్లాడడానికి దేవుడు నాకు సహాయం చేయాలని అడుగుతూ ఉన్నాను. సరే, ఒకసారి మొదటిగా దేవుణ్ణి మనం ఎలా సేవించాలనేటువంటి విషయానికి వస్తే ఒకసారి సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం 24వ వచనాన్ని చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం 24వ వచనం. దయచేసి చదవగలిగిన వారు ఎవరైనా ఉంటే దయచేసి చదివి వినిపించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. మొదటి సమూయేలు 12:24. లేదంటే నేనే చదువుతానండి. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకుని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యము. చూడండి, దేవాది దేవుడు మన జీవితంలో
కాలంలో ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. ఇక్కడ యెహోషువ ఆ మాట చెప్పే సమయానికి వారికి దేవుడు చేసిన వాగ్దానము ఆయన నెరవేర్చాడు. ఆ వాగ్దాన భూమిలోనికి వారు ప్రవేశించారు. అవన్నీ కూడా ఆయన వాళ్ళు తలపోసుకుంటూ యెహోషువ వారికి ఆ మాట చెప్తూ ఉన్నాడు. ఈరోజు మనకు కూడా భక్తుడు ఆ మాట హెచ్చరిస్తూ చెప్తున్నటువంటిది ఏంటంటే, ఆయన మీ కొరకు చేసిన ఎన్నో గొప్ప కార్యాలు, చూడండి ఎన్నో గొప్ప కార్యాలు ఆయన మీ కొరకు చేసి ఉన్నాడు. వాటన్నింటినీ తలంచుకొని యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటమైన హృదయంతో ఆయనను సేవించాలి. ఈరోజు చాలా మట్టుకు మనము నేను దేవుణ్ణి సేవిస్తున్నాను, నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను అని అంటూ ఉంటాం. కానీ బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవాడు ఎంత మాత్రము పరలోకానికి నాకు పాత్రుడు కాడు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుచున్నారు కానీ తమ హృదయములు నాకు దూరముగా ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే ఈరోజు దేవుని వాక్యం మనతో చెప్తా ఉంది, పెదవులతో కాకుండా పై మాటలతో కాకుండా హృదయాంతరంగంలో నుండి మనం ఎవరిని స్తుతించాలంటే నిష్కపటమైన హృదయముతో. నిష్కపటం అంటే ఏంటండి? కపటము లేని, మోసము లేని, స్వార్థము లేని యథార్థమైన మంచి హృదయముతో మనం ఏం చేయాలంట? మన ప్రభువుని సేవించాలండి. ఆయన్ని సేవించడం అంటే భక్తుడు యోహాను సువార్తలో చెప్తాడు, ఆయన సేవించువారు అనగా ఆయనను వెంబడించువారు. ఎవరండి? ఆయన సేవించేవారు ఎవరంట? ఆయన వెంబడించాలంట. ఆయన వెంబడించే వాళ్ళు ఎలా వెంబడించాలని వేసి చెప్పారండి? నన్ను ఎవరైనా వెంబడింపకూరని ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ఈరోజు ఎంతమంది తమను తాము ఉపేక్షించుకొని తమ సిలువనెత్తుకొని యేసయ్యను వెంబడిస్తూ ఉన్నారండి? చూడండి, ఉపేక్షించుకోవడం అంటే ఏంటండి? ఈ లోకంతో సంబంధాన్ని వదిలిపెట్టారు కదండి. చూడండి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన ఎందుకు వచ్చు వారిని ఆయన విడిచిపెట్టడండి. ఆయన ఎందుకు వచ్చు వారిని విడిచిపెట్టడు. చాలా సార్లు మనం అనుకుంటాము ఏముంది ఆయనలో, ఆయన దగ్గరికి వస్తే వాళ్ళ జీవితాల్లో చాలా మట్టుకు వాళ్ళు ఎంతగా దేవుని సన్నిధికి వెళ్తున్నా, ఎంతగా దేవునితో ఉంటున్నా వాళ్ళ పరిస్థితి ఎప్పుడు ఒకేలాగా ఉంది. వాళ్ళకి పరిస్థితి ఎప్పుడు వాళ్ళ ఇంట్లో సమాధానం లేదు, లేకపోతే వాళ్ళకి కావాల్సింది వాళ్ళు పొందుకోలేకపోతున్నారు. ఎప్పుడు భక్తి భక్తి అంటారు కానీ ఆ భక్తి వల్ల వాళ్ళకి ఏంటి ప్రయోజనం అని చాలా సార్లు చాలా మంది అనుకుంటూ ఉంటారండి. కానీ దేవుడు తన ప్రజలను ఎప్పుడూ కూడా విడిచిపెట్టాడు అనండి. ఇప్పుడు కొన్ని విషయాలు మనం చూద్దాం. తనను సేవించే వారికి అంటే ఆయనను వెంబడించే వారికి దేవుడు ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తాడు? ఒకసారి ఆ విషయాలు 3 విషయాలు నేను చెప్తాను. అవి చూసుకొని మనం ముగించుకుందామండి. మొదటిగా తనను సేవించుకునే వారికి దొరికే ప్రతిఫలం ఎలాగుంటుందంటేనండి, నిర్గమకాండం 23వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. నిర్గమకాండం 23వ అధ్యాయం 25వ వచనం. ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే, నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. దేవుడు చెప్తూ ఉన్నాడు, నీవు కనుక ఆయన సన్నిధికి వస్తే, నీవు కనుక యథార్థ హృదయంతో ఆయన్ను ఆరాధిస్తే, నీవు కనుక ఈ లోకాశల జోలికి వెళ్లకుండా లోకమును విడిచిపెట్టి దేవునిలో కనుక జీవించగలిగితేనంట ఆయన ఏం చేస్తారో తెలుసా అండి? నీకు సమృద్ధినిస్తాడంటండి. ఏమిస్తారు? సమృద్ధినిస్తారంటండి ఆయన అని అంటూ ఉన్నారు. వారికి ఆహారంలో నేను ఏమాత్రము కొదువ చేయను, వారి పానీయ విషయంలో నేను ఏమాత్రము కొదువ చేయను. అంత మాత్రమే కాదు, వారికి నేను ఏమిస్తాను? ఆరోగ్యాన్ని కలుగ చేస్తాను. హల్లెలూయా. చూడండి, దేవుణ్ణి సేవించడం వల్ల మనకు ఆశీర్వాదాలే వస్తాయి కానీ ఎప్పుడు కూడా నష్టం రాదండి. కొన్నిసార్లు శ్రమలు వస్తాయి. అపోస్తలుడైన పౌలు అంటూ ఉంటారు, అపోస్తల కార్యంలో ఈ మాట అంటూ ఉంటారండి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే, నాకు ఎన్నో శ్రమలు సంభవించాయి, నాకు ఎంతగానో నేను ఎదురీతవలసి వచ్చింది, అయినా సరే నేను యేసయ్యను వెంబడించడంలో ఎప్పుడు వెనుతిరగలేదు అని ఆయన అంటున్నాడు. నిజమే, కొన్నిసార్లు శ్రమలు వస్తాయి కానీ ఆ శ్రమల వెంబడి దేవుడు మనకు సంతోషాన్ని ఇస్తాడు, మేలును ఇస్తాడండి. అవునా? మొదటిగా ఆయన వెంబడించే వారికి అనగా ఆయన సేవించే వారికి సమృద్ధి ఉంటుంది. రెండవదిగా మనం గమనించినట్లయితే యోబు గ్రంథంలో 36వ అధ్యాయం 11వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, యోబు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనంలో చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 36:11, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. ఎవరైతే ఆయన మొర విని ఆయన సేవిస్తారో వారు ఏం చేస్తారంటండి? దీర్ఘాయువు కలిగి సంతోషముతో సమాధానముతో వర్ధిల్లుతారంటండి. హల్లెలూయా. ఏముంటది? ఆయన వెంబడించే
అంటండి. అవునండి. తర్వాత ఇంకో విషయాన్ని మనం గమనించినట్లయితేనండి, యోహాను సువార్త 12:26 ఒకసారి చూసుకుందాం. యోహాను సువార్త 12:26. ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని ఘనపరచును. చూడండి, యేసయ్యను సేవించడం వల్ల, దేవుడిని సేవించడం వల్ల మనకు మూడవదిగా ఏం దొరుకుతుందో తెలుసా? ప్రాముఖ్యమైనది ఘనత దొరుకుతుందండి. నిజంగానే మనకి ఏం దొరుకుతుంది? ఘనత దొరుకుతుంది. అవునండి. చూడండి, ఈ సందర్భంలో నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటూ ఉన్నాను. నేను పుట్టుకతో క్రైస్తవురాలను కాదండి, నేను ఒక అన్యురాలను. మా తల్లి పక్క హైందవ భక్తి చేసేటువంటి ఒక స్త్రీ అన్నమాట. ఎలాగంటే 3 రోజులు ఉపవాసం ఉండి ఆదిపరాశక్తిని పూజ చేసేటువంటి ఒక భక్తిలో ఆమె ఉన్నది. అఖండం పెట్టి దేవుడిని ఆరాధించి అలాంటి ఒక భక్తిలో ఆమె చేసేదన్నమాట. భయంకరమైన పాపపు స్థితి ఉండేది అప్పట్లో, భయంకరమైన విగ్రహారాధన చేసేది. అయితేనండి ఆమె జీవితంలో సంతోషం లేదు, ఆమె జీవితంలో నెమ్మది లేదు. నేను పుట్టక ముందు నా ముందు 4 పుట్టి చనిపోయారు. నేను 5వ దాన్ని. నా ముందు 4 పుట్టి చనిపోయారండి. నేను 5వ దాన్ని. నేను పుట్టినప్పటి నుండి కూడా వారు ఒక హైందవ ప్రదేశానికి వెళ్ళి, అంటే ఒక ఆలయానికి వెళ్ళి అక్కడ వాళ్ళు ప్రార్థించుకున్న వల్ల నేను పుట్టానని చెప్పి నాకు పేరు రెడ్డమ్మ అని పేరు పెట్టారండి. ఇప్పుడు మీకు తెలిసింది కస్తూరి అని, కానీ నాకు ఇప్పటికీ రిజిస్టర్ నేమ్ ఏమి ఉంటుందంటే రెడ్డమ్మనే ఉంటుందండి. అయితే దేవుని యొక్క కృప, నేను ఎలాగంటే పుట్టినప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం చికెన్ పాక్స్ ఇలాంటిది వచ్చేదన్నమాట. చికెన్ పాక్స్ అనేది ఎప్పుడో ఒకసారే వస్తుంది, మళ్ళీ మళ్ళీ కాదండి, అందరికి తెలిసిందైతే. అయితే నాకు ప్రతి సంవత్సరము ఆ విధమైనటువంటి ఒక డిసీజ్ వచ్చేదన్నమాట. ఇప్పుడు 4 పుట్టి చనిపోయారు, ఎక్కడ ఈ బిడ్డ కూడా చనిపోతుంది అనేటువంటి ఒక భయంతో వాళ్ళు ఉన్నారు అప్పట్లో. అమ్మ కూలి పని చేస్తారు, కూలి చేస్తేనే అమ్మకు డబ్బులు. నాన్నగారు కూడా అదే పరిస్థితి. అయితే కులంకి వస్తే కనుక మంచి కులమే, నాయుడు కులంకి ఎంత తక్కువ లేదండి, మంచోళ్ళే. అయితే కష్టపడితే కానీ ఇంట్లో ఏమీ ఉండేది కాదు. ఈ విధంగా ఉన్నటువంటి సమయంలో ఎవరో ఒక సహోదరి ద్వారా, అమ్మ మీరు యేసయ్య నమ్ముకుంటే యేసయ్య మీకు కార్యం చేస్తాడమ్మా అని చెప్పారు. ఆ మాట విన్నటువంటి నా తల్లిగారు ఏం చేశారంటే, ఆ రోజు ఆలయానికి వెళ్ళి ఒక క్యాండిల్ వెలిగించి ప్రార్థన చేసుకున్నారు. ఆ రోజు ఎప్పుడైతే ఆమె ఆలయంలో అడుగు పెట్టిందో ఆ రోజు నుండి దేవుడు ఆమెను పట్టుకున్నాడండి. ఆ రోజు నుండి దేవుడు ఆమెను పట్టుకున్నాడు. ఆ తర్వాత నాకు మరలా ఎప్పుడు కూడా ఆ యొక్క చికెన్ పాక్స్ అనే డిసీజ్ నాకు ఎప్పుడు రాలేదు. అంత భయంకరంగా నేను ఎప్పుడు సిక్ కూడా అవ్వలేదండి. ఇది దేవుడు నా జీవితంలో చేసినటువంటి ఒక ఆశ్చర్య కార్యం. ఇది ఒకటి మాత్రమే. ఆ తర్వాత జీవితంలో ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే, ఒకప్పుడు నాకు తినడానికి తిండి కూడా లేదండి. మీరు నమ్ముతారో నమ్మరో, మా నాన్నగారు అన్నారు ఒకే మాట, నువ్వు ఆ ప్రభువును నమ్ముకుంటున్నావు కాబట్టి నీకు నాకు సంబంధం లేదు అని అన్నారండి. అయితే ఆ సమయంలో మా తల్లిగారు అన్నారు, ఎవరు ఏమి చేసినా, యెహోషువ అన్నారు కదండి, నేను నా ఇంటి వారు అన్నారు. అయితే ఏమన్నారు, నేను మాత్రము నా దేవుణ్ణి విడిచిపెట్టను. ఎందుకంటే నా దేవుడు నన్ను పట్టుకున్నాడు, నన్ను పట్టుకున్న దేవుడిని నేను విడిచిపెడితే నాకు ఇంకా బ్రతుకు అనేది ఉండదు. కాబట్టి నేను నా బ్రతుకు, నా దేవుడిని నేను విడిచిపెట్టనని చెప్పి దేవుణ్ణి పట్టుకున్నారా. ఆ విధంగా నా 7th క్లాస్లో నుండి కూడా దేవుడు, నేను సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ అండి మాది, అయితే నన్ను పట్టుకున్నాడు దేవుడు. ఒక సండే స్కూల్ టీచర్ ద్వారా నాకు అన్ని నేర్పించడము, తర్వాత నా స్టడీస్ విషయంలో ఆ విధంగా అలా హెచ్చిస్తూ నాన్నగారు పుట్టికి వదిలిపెట్టేసాను. ఇంకా 10th క్లాస్ టైంలో ఆయన మరణించారు. చెప్పాలంటే చాలా పెద్ద సాక్ష్యం అయిపోతుందండి. నేను సందర్భాన్ని బట్టి చెప్తున్నాను, ఎందుకంటే ఆయనను సేవించు వారిని ఆయన గణపరుస్తాడనే మాట ఇక్కడ వచ్చింది కాబట్టి నేను చెప్తూ ఉన్నాను. అయితే ఆ తర్వాత 10th క్లాస్లో ఆయన మరణించారు. ఆ తర్వాత నా ఇంట్రెస్ట్ స్టడీస్ అవన్నీ ఇంకా చర్చ్ వాళ్ళు నన్ను చదివించారు. ఆ తర్వాత బైబిల్ కాలేజ్కి వెళ్ళడం జరిగింది. బైబిల్ కాలేజ్లో 5 years చదివామండి. 5 yearsకి 2,50,000 రూపాయలు నా ఫీజు. అయితే ఏ ఒక్క రూపాయి కూడా నా చేతిలో నుండి నేను పెట్టలేదండి. హల్లెలూయా. ఏ ఒక్క రూపాయి కూడా నా చేతిలో నుండి నేను పెట్టలేదు. అంటే దేవుని యొక్క క్రియలు చూడండి, ఆయన నమ్ముకున్న వారిని, ఆయన సేవించు వారిని, ఆయన వెంబడించు వారిని ఆయన ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడో. నేను ఒక సాదృశ్యంగా ఇక్కడ నిలబడి ఉన్నానండి, ఒక సాక్షిగా నేను మీ ముందు నిలబడి ఉన్నాను.
మీరు నమ్ముతారో నమ్మరో కానీ మా వివాహం జరగక ముందు కూడా నన్నెరుగని నాకు ఒక వాగ్దానం చేశారు దేవుడు. నీవెరుగని ప్రజల మధ్య నేను నిన్ను హెచ్చిస్తాను, నిన్నెరుగని ప్రజల మధ్యలోనికి నేను నిన్ను నడిపిస్తాను అని చెప్పి. ఆ విధంగానే అనేకమైన ప్రాంతాలను ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ అడుగు పెట్టినా దేవుని యొక్క మహా గొప్ప కృప, ఆయన బలమైన హస్తం నాకు తోడుగా ఉండుటను బట్టి ఆయన ఎలా వాడుకుంటున్నానంటే తలగానే నియమించాడు కానీ ఎక్కడ నన్ను తోకగా చేయలేదండి. హల్లెలూయా. ఇది నా చిన్న సాక్ష్యం అండి. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది, సమయం సరిపోదు. అయితే మా వాక్యానికి వద్దాం. మళ్ళా చూడండి, ఎవరైతే యెహోవాను సేవిస్తారో, ఆయన సేవించువారు ఎవరైతే యథార్థ హృదయముతో, పైకి కదండి, యథార్థ హృదయముతో ఆయనను సేవిస్తారో వారి ఎడల ఆయన క్రియలు అత్యున్నతమైనవిగా ఉంటాయంటండి. చూడండి, ఇక్కడ యెహోషువ ఎంతగా మాట్లాడుతున్నాడంటే ఆ ప్రజలందరూ కూడా దేవుని దగ్గర మేలు పొందుకున్నారు, వదిలిపెట్టేశారు, మేలు పొందుకున్నారు, వదిలిపెట్టేశారు. అందుకే నేను దృఢంగా చెప్తున్నాడు, నేను నా కుటుంబం యెహోవాను సేవిస్తానని చెప్పిన మాట ప్రకారమే యథార్థమైన హృదయంతో ఆయన జీవించి ఉన్నాడండి. చూడండి, ఈరోజు మనం కూడా ఆ ప్రకారం యథార్థమైన హృదయంతో దేవుణ్ణి సేవించి ఆయన వెంబడించగలిగితేనంటే ఇక్కడ రాయబడినటువంటి ఈ యొక్క మేలులన్నీ కూడా మన జీవితంలో పొందుకోగలుగుతాం. ఏ మేలు పొందుకోగలుగుతామండి? సమృద్ధి మనకు ఉంటుంది, ఆరోగ్యం మనకు ఉంటుంది, మన దినములు సుఖముగా వెళ్ళబుచ్చగలుగుతాము. తర్వాత ఆ తండ్రి చేత ఘనపరచబడతామండి. వాక్యం ఇచ్చినటువంటి మనందరికీ కూడా దేవాది దేవుడు అటు కృపను దయచేసి నడిపించునుగాక. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ అన్న ఏంజల్ ప్రియాంక వాళ్ళది పాట అనౌన్స్ చేయండి. అది అయిందంటే మిసెస్ ఏంజల్ ప్రియాంక మైక్ ఏమంటారు నేను బాబు కొట్టింది. అదే వాళ్ళిద్దరికి ప్రియాంక సుగుణశ్రీ టీం ఇది ఎట్లేదండి మెట్టించారు కదా, అది ఇచ్చాను కదా, అదంతా Now song by Angel Priyanka and Swarnasri Sugunasri and team. హలో 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 హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. అలాగా వాళ్ళు వచ్చేటప్పుడు ఖాళీగా ఉండేది లేకుండా నేను చెప్తాను. ముఖ్యంగా నేను రావడం అంటే ఉంటే విషయాలు ఏంటంటే మనకి ఇక్కడ వచ్చారు కాబట్టి పాటకి ఛాన్స్ ఇచ్చేద్దాం. ఏంజల్ ప్రియాంక టీం ఇక్కడ వచ్చి వాళ్ళ యొక్క పాటను వినిపించవలసిందిగా, సాంగ్ని వినిపించవలసింది. రండి ఆడబడుచు కోడలుసుకున్నా చెప్తా
హలో. ఓకే, ఈరోజు ఈవినింగ్ జరిగిన సింగింగ్ అండ్ వర్షిప్ చేసిన రెవరెండ్ పెన్సీ రామ్స్ గారికి మన అన్ని ఫ్యామిలీస్ తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రేయర్ చేసిన సిస్టర్ అని పెన్సీ గారికి మన ఫ్యామిలీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిస్టర్ ఎంఎన్జీ కుమార్ హెరాన్స్ గారి గురించి ఎంతో చక్కని మాటలు చెప్పిన కుమార్ గారికి మన ఫ్యామిలీస్ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గ్రీటింగ్స్ చెప్పిన మిస్టర్ జీవ జయకుమార్ గారికి కూడా చాలా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఏంజిల్, ప్రియాంక అండ్ టీమ్ చక్కని గ్రూప్ సాంగ్ పాడడానికి వచ్చి చాలా బాగా పాడారు. వారికి కూడా మన కమిటీ తరఫున, తర్వాత మన ఫ్యామిలీస్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. మరి ముఖ్యంగా మరి సుమ గారికి కూడా చక్కగా పాడినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు ఈవినింగ్ మన స్పీకర్ మా కోడలు, మా ప్రియమైన కోడలు, నా కొడుకు విల్సన్ మిస్సెస్ కస్తూరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఆవిడ ప్రసంగం అంటే నాకు చాలా ఇష్టం, చక్కగా చేస్తాను తల్లి. గాడ్ బ్లెస్ సార్. ఆవిడని ఇంటర్నేషనల్ లెవెల్లో చూడాలని చాలా ఆనందంగా ఉంది మా ఆవిడకి. అదేవిధంగా ఇప్పుడు ఫ్యామిలీ ఇంట్రడక్షన్ ఉంది. మరి ఫ్యామిలీ ఇంట్రడక్షన్ Mr. Ravi Desna. I will hand over the mic to Mr. Ravi Desna. హాయ్ అండి, అందరికి గుడ్ ఈవినింగ్. అయితే నేను వచ్చానంటే మామూలుగా ఎవరెవరు ఏమి ఇచ్చారు అనేది తప్పకుండా ముందు అది స్టార్ట్ చేసి మీకు చెప్తాను. అదే స్టార్ట్ చేస్తున్నాను. మనకి ఫైల్స్, బ్యాచెస్ ఎట్సెట్రా ఇచ్చినటువంటి జాపత్రి గారికి స్టేషనరీ ఇచ్చిన వారికి వారి కుటుంబానికి దేవుడు బిడ్డగా దీవించాలని కోరుకుంటున్నాం. ఆయన ఈ సంవత్సరంకే కాదు, ప్రతి ఇయర్ ఇస్తున్నారు. ఒక్కసారి ఆయనకి మంచి క్లాస్ కొట్టుకుందాం. ప్రతి సంవత్సరం ఇస్తాను నేను చేశారు. వెరీ హ్యాపీ. అలాగే కీప్యాడ్ అండ్ వీడియో వారికి బాబ్జన్న వారి కుటుంబం ఈ 3 రోజులుగా కొంచెం 12,000 ఇస్తానని చెప్పేసి ఆయన అన్నారు. వారికి కూడా మంచిది క్యాన్ ఇచ్చేసారు. సారీ అంటే ప్రతి సంవత్సరం ఇస్తానని అనలేదు, ఇచ్చేసారు. అంటే ప్రతి సంవత్సరం ఇస్తానని అనలేదని చెప్తామని జస్ట్ ఇచ్చేసారు. ఓకే, అయితే బాబ్జన్న ఫస్ట్ డే టిఫిన్ అండ్ స్నాక్స్, టీ, కాఫీ, మిల్క్ జ్యోతి ఫిట్. ఆ తర్వాత లంచ్ కుమారన్ అండ్ ఫ్యామిలీ. ఆ తర్వాత డిన్నర్ పెర్సీ హిరమ్స్ అండ్ ఫ్యామిలీ ఫస్ట్ డే. ఆ తర్వాత ఈరోజు భోజనాలు మధ్యాహ్నం ఎం రవీంద్ర, మైసల్, మా తమ్ముడు మానుకొండ విజయరత్న సారథి పండు అండ్ విక్టర్ ఫెడ్రిక్ ఫ్రమ్ శ్రీకాకుళం. మేము ఈరోజు మధ్యాహ్నం మీల్స్ మేము స్పాన్సర్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు ప్రస్తుతం మీరు ఇంటానికి రెడీగా ఉన్నటువంటి ఈ యొక్క డిన్నర్ని మన మధ్య ఉన్నటువంటి డాక్టర్ కిషోర్ ప్రేమానందం గారి కుమారుడు, విజయవాడ వాసవులు డాక్టర్ గారు మనకి ఇది స్పాన్సర్ చేశారు ఫ్యామిలీ. బ్రేక్ఫాస్ట్, అలాగే టిఫిన్లు, స్నాక్స్, టీ, కాఫీ అండ్ మిల్క్ ఈరోజు స్పాన్సర్ చేసింది మానుకొండ రాజశేఖర్ గారి జ్ఞాపకార్థం మాణిక్యమ్మ గారి ఫ్యామిలీ మనకి ఈరోజు మనకి స్పాన్సర్ చేసింది. అలాగే రేపు లంచ్
డాక్టర్ ప్రసాద్ రావు గారు, ప్రొఫెసర్ గారు, ఆయన స్పాన్సర్ చేశారు. అలాగే రేపటి టిఫిన్, కాఫీ, టీ, మిల్క్ అండ్ స్నాక్స్ శామ్యూల్ జాన్ గారు వారి యొక్క సన్ యొక్క బర్త్డే నిమిత్తం ఏర్పాటు చేయడం జరిగింది. సుధాకర్ గారి యొక్క చిన్నల్లుడు శామ్యూల్ జాన్, శామ్యూల్ జాయ్, సారీ జాన్ కాదండి, శామ్యూల్ జాయ్. ఇలాగా ఈ పైన ఇచ్చినటువంటి వారి యొక్క కుటుంబాలందరి గురించి కూడా నేను వారి కుటుంబాలకు అలాగే ఇక్కడ కూడి వచ్చిన మనందరినీ కూడా ప్రతి కుటుంబాన్ని దేవుడు మెండుగా దీవించాలని మా కమిటీ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అలాగే మీకు ఒక చిన్నది, ఓకే, థ్యాంక్ యూ. మాకేంటంటే మీరు లాడ్జీలో దిగారు, ఆ లాడ్జీ రెంట్లో చెప్పబోయా బాబు అంటే ఆ ఓనర్ గారు ఇప్పుడు చెప్పట్లా. ఎంతో కొంత రవి గారు అంటాడే తప్ప నేను ఎంత చెప్పండి మీకు. మీరు ఈ రోజు వరకు ఎంతమంది దిగారంటే మొత్తం 14 మంది దిగారు, 3 AC రూములు. ఈ రోజు వరకు మీరు ₹1 కూడా ఎవరికి ఇవ్వలేదు కదా, ఎవరికి ఇవ్వలేదు మీరు. కానీ ఆయన ఏమో మీకు చెప్పాలి కదా నేను ఇంత తీసుకోవాలని. మొత్తం మీద సంతగా మొత్తం మీద ఆయన పంపించారు. అంటే రోజుకి AC రూమ్ అయితే 1600 తీసుకున్నాను. నేను ఫిక్స్ చేసింది. బాగా కూడా నేను బాగా ఎంత తీసుకున్నా, 18 తీసుకున్నా, ఎంత తీసుకున్నా అంటే ఎంతన్నా పర్లేదు, ఇంట్లో బాగానే ఉందా అన్నారు బాబా. సో AC రూములు బాధ్యన 2 రోజులది 3200 బుక్స్ వస్తుంది. అలాగే మిలాగ్రాన్ ఒక 3200 బుక్స్ వస్తుంది. బాధ్యన అన్న కోసం రూమ్ తీసుకున్నారు, నాన్ ఏసీని ఏం చేసామంటే 1600 తీసుకున్నాం. అది యాక్చువల్గా చెప్పడం ఏంటంటే చాలా ఎక్కువ చెప్పారు, 17 సవరేజ్గా ఉన్నారు. దాన్ని అలా కదండి, సారీ 16 కాదు, సారీ 1100, 11 నాన్ ఏసీ 11. పర్లేదా రెంట్ అది? నేను మ్యాక్సిమం 1000 తీసుకొద్దామని ప్లాన్ చేశాను, కానీ వాళ్ళు నీ ఇష్టం అనుకుంటున్నారు. సర్లే అని చెప్పేసి వాళ్ళకేదో ఆ విధంగా బాధ్యత అన్న కోసం తీసుకున్న రూమ్కి 2 రోజుల రెంట్ 2200. అలాగే సుధాకర్ గారు 2200 రోజుకి. అలాగే జయకుమార్ గారు, నాకు స్పీడ్ వ్యక్తి బాగా మా తమ్ముడు జయకుమార్, ఆయన 1400 అన్నారంటే ముందే నాకు 2200 ఇచ్చాడు. ఆల్రెడీ రిసీవ్ 2800. నేను ఇప్పుడు జయకుమార్కి 600 రిటర్న్ చేస్తాను. అలాగే తెలిసి నమస్భావం ఇది 3200. అలాగే నాన్ ఏసీ డేవిడ్ 2 రూములు తీసుకున్నారు. ఈచ్ రూమ్కి 2200, ఇంకో రూమ్కి 2200. జాపత్రి గారు 2200, రవికుమార్ గారు చిన్ని ఆయన ఒక 2200, పిఎస్ఎన్ సింగ్ గారు 2200, శామ్యూల్ జాన్ పెంకాల బాబు ఆయన ఏమో 1100, రజనీ కుమార్ గారు 1600. ఆ తర్వాత అదే డేవిడ్కి దానికి ఆఖరణ వచ్చింది, పేరు లేదు, ఆయనది 2200. ఈ అమౌంట్లన్నీ కూడా నాకు అందజేయండి, నేను వాళ్ళకే ఇస్తాను. ఓకే అండి. మరి అకామిడేషన్ అంటే మరి సూపర్ లగ్జరీ కాదు, ఎకానమీ అది మన చెప్పినట్లు ఉంటుంది. అది మరి ప్రజెంట్ ఉన్న మార్కెట్ మీద కొంచెం పర్వాలేదేమో అనుకున్నాను. మరి దాంట్లో ఇంకేం తీసి ఉంటే పర్సనల్. ఓకేనా? ఓకే, రైట్, ఉంటాను. థ్యాంక్ యూ రవి. చికెన్ ప్రైసెస్ అవి ఫిక్స్ చేస్తాం. నిజంగా అందరికీ చాలా అందుబాటులో ఉన్నాయి. నా ఫ్యామిలీ ఇంట్రడక్షన్.